రిజల్ట్స్ వచ్చాక నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటేరా. ఇప్పుడు నీ ఒపీనియన్ చెప్తేనే నీ మీద తనకున్న ఒపీనియన్ మారుతుంది. జనని, ఇలా కాదు. జనని, నేను అది ఏంట్రా అన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చావు? హలో అనే లోపే కట్ అయిపోయింది. ఏదైనా ఎమర్జెన్సీయా? కాదురా, నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడటానికి అన్ని కాల్స్ ఎందుకురా? ఆన్సర్ చేసి రారా అంటే వచ్చేవాడిని కదా. వచ్చేవాడివే, కానీ చిన్న సంఘర్షణ. పూర్తిగా డెసిషన్ తీసుకునే ముందు నీతో ఏం చెప్పలేకపోయాను, అందుకే కట్ చేశాను. ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయమా? ఏంటది? మొన్న నువ్వు చెప్పిన మాటలు, జనని ప్రవర్తన నా నిర్ణయానికి కారణం. వీడేం నూరిపోశాడు, అదేం చేసింది, వీడేం నిర్ణయానికి వచ్చాడు? కారణాల తర్వాతరా, ముందు నీ నిర్ణయం ఏంటో చెప్పు. చెప్పరా, నాకు చెప్పడానికి తటపటాయిస్తావెందుకు? చెప్పు. డిఎన్ఏ టెస్ట్ క్యాన్సిల్ చేద్దామనుకుంటున్నాను. డిఎన్ఏ టెస్ట్ క్యాన్సిల్ చేస్తావా? ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు? చెప్పాను కదరా, నీ మాటలు తన ప్రవర్తన అని. బాగా ఆలోచించాను. నువ్వు చెప్పిందే నిజమనిపించిందిరా. జనని ఎన్నోసార్లు తన వాదన వినిపించాలని ప్రయత్నం చేసింది. నేను వినిపించుకోలేదు, ఆ మాటల గురించి ఆలోచించలేదు. నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అన్న రియలైజేషన్ కలిగింది. తన కాన్ఫిడెన్స్ నా మార్పుకి కారణమయ్యింది. తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాతో ప్రవర్తిస్తున్న తీరు, పిల్లల మీద చూపిస్తున్న కన్సర్న్, నా మీద ఇంటర్నల్గా ఉన్న ఆ పాజిటివ్ ఒపీనియన్ నేను అర్థం చేసుకోగలిగాను. అందుకే కొద్దిగా నాలో మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా మారాన్రా. నువ్వన్నట్టు డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాత ఆ పిల్లలు నా పిల్లలే అని యాక్సెప్ట్ చేయాలనే ఆలోచన కన్నా ముందే మధు, చిన్నాలు నా పిల్లలే అని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావురా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీలేదు. పద, ఇప్పుడే వెళ్ళి వదినకి చెప్పేది గాని. శివ, ఇప్పుడు కాదురా. మళ్ళీ ఎందుకురా వాయిదా వేస్తున్నావు? వాయిదా వేయడం కాదురా, చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఇందాకే జననితో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే, సందిగ్ధంలో నాలో నేను సంఘర్షణ పడుతుంటే, సరిగ్గా ఆ టైంకే తరుణ్ వచ్చి రేపు గుడికి వెళ్దామనే ప్రపోజల్ పెట్టాడు. జనని రానంటుందేమోనని నేను అనుకున్నాను, కానీ తను రావడానికి ఒప్పుకుంది. అందుకే రేపు గుడిలో దేవుడి సన్నిధిలో ఈ విషయం తనకి చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అందుకే రేపు గుడిలో దేవుడి ముందే జనని ముందు నా ఒపీనియన్ ఉంచుదామనుకుంటున్నాను. కానీ చిన్న డౌట్. మళ్ళీ డౌట్ ఏంట్రా? ఇందులో డౌట్ పడాల్సిన విషయమేం లేదు. స్ట్రైట్గా చెప్పే,
వదిన కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదేరా, తను హ్యాపీగా ఫీల్ అవుతుందో మరోలా రియాక్ట్ అవుతుందో అని చిన్న టెన్షన్గా ఉందిరా. నో టెన్షన్, ఇందులో నెగిటివ్గా రియాక్ట్ అయ్యే మ్యాటరే లేదు. ఖచ్చితంగా నీ ఒపీనియన్ని యాక్సెప్ట్ చేస్తుంది, పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. నువ్వింకా విషయంలో శేషభిషలేం పడద్దు. గుడ్ డెసిషన్ని డెఫినెట్గా వెల్కమ్ చేస్తుందిరా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. నువ్వు ఈ నిర్ణయానికి వచ్చినందుకు నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నానురా. చాలా సంతోషంగా ఉంది. ఆర్ యూ షూర్? షూర్ అంటే డ్యామ్ పక్కా. వీడేంటి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు? వీడి ఈ విషయం రేపు దానికి చెప్పేస్తే ఎన్ని రోజులు నేను పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అలా అవ్వటానికి వీల్లేదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. వీడు బయటపడేలోపే వాళ్ళని లాక్ చేయాలి. ఎస్. ఏంటి డాడీ వెనక్కి ముందుకి అలా నేను మారినప్పుడల్లా మారుతున్నాడు? ఓ, వీళ్ళిద్దరూ లుక్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారన్నమాట. నేనెందుకు వీళ్ళ ఫీల్ని స్పాయిల్ చేయాలి? పాజిటివ్ వైబ్రేషన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేను ఇలా మధ్యలో స్క్రీన్ అవ్వడం బాగోలేదు. హే మధు, ఎవరో అన్నోన్ నెంబర్ చూడు. హలో, ఎవరు? హాయ్ మధు. ఎవరండి మీరు? నా డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకులే, నేను క్లైమాక్స్ లో రివీల్ అవుతాను. కానీ నీ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది పాపా, అర్జెంటుగా చూసుకో, అర్థమవుతుంది. మెసేజా? ఎస్, వీడియో, సర్ప్రైజింగ్ వీడియో. చూసి సర్ప్రైజ్ అవ్వు.